నేను నిజంగా పారిపోలేదు దొరా. బావా నేను చెప్పేది విను బావా. తప్పు చేస్తే నా ఇంటి బిడ్డ ఊరి బిడ్డ అనే తేడాలు నాకుండవు. ప్రేమించి లేచిపోయారని తెలిస్తే మనోళ్ళు పరాయోళ్ళన్న భేదం ఉండదని కూడా మీ అందరికి తెలుసు. నా బిడ్డ చెప్పేది నిజం దొరా. శైలు హైదరాబాద్కి తన ఫ్రెండ్ ఇంట్లో లగ్గానికి పోయింది. ఆ రోజు మేము ఇంట్లో లేము. లగ్గానికి పోయినప్పుడు నా బిడ్డ ఫోన్ కూడా పోయింది. అదే రోజు హైదరాబాద్కి రాజుగాడు కూడా పోయిండు. వీళ్ళిద్దరూ కలిసిపోయినారని ఊరందరితో పాటు మేము కూడా మా బిడ్డను అనుమానించినాం. కానీ నా బిడ్డ ఏ తప్పు చేయలేదని తను కలిసినాకనే మాకు తెలిసింది. నా బిడ్డ ప్రేమించి పారిపోయింది అనేది ఎవరో గిట్టనోళ్ళు పుట్టించిన పుకారు దొరా. తప్పుడు ప్రచారం అని నువ్వు నిర్ణయించకూడదు వెంకటరత్నం. నీ కూతురు ఆ రాజుగాడు నిరూపించాలి. వాళ్ళే తప్పు చేయలేదని ఈ ఊరంతా నమ్మాలి. అప్పటి వరకు ఈ సమస్య సమాధవదు. అరే, చెంబెడు నీళ్ళతోటి కళ్ళ నీళ్లు దాస్తావు కానీ నీ గుండెలున్న బాధ ఎట్లా దాస్తావురా? ఇన్ని రోజులు నువ్వేం చేసినా నీ భవిష్యత్తు గురించి భయపడలేదురా. కానీ ఇవాళ నిన్ను ఇట్లా చూస్తుంటే నువ్వేమైపోతావు అని నాకు చాలా భయం అవుతుందిరా. ఈ ప్రేమలు గేమలు మనకు వద్దునాయన. అయినా ప్రేమలన్నీ పెళ్ళిళ్ళు కావురా, కొన్ని కన్నీళ్ళుగానే మిగిలిపోతాయి. రే శివాజీ అన్నా, మన ఊర్లో రాజుగాడంటే నారాయణ కొడుకే కదా? అవన్నా. ఆడ హైదరాబాద్లో ఏవంతోనో గొడవ పడినంట. ఆ రాజుగాని అల్లు కొట్టి చంపినట. రాజు, నువ్వు బానే ఉన్నావా? నీకేం కాలేదు కదా?